రే జాబ్ వచ్చింది కదా పార్టీ బావు మరి. ఇప్పుడే కదరా జాబ్ వచ్చింది, అప్పుడే ఎలా ఇస్తారా నీకు పార్టీ? కనీసం శాలరీ అయినా రాని. అవెల్లా నాకు తెలియదు, నాకు ఇప్పుడు కావాల్సిందే. డబ్బులు లేనిది ఎట్లా ఇస్తారా నేను? అప్పు చేయి. ఇప్పుడు అప్పు అంటే ఎవరు ఇస్తారబ్బా? రే మీ నాన్న దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదరా, మీ నాన్ననే అడుగు. నువ్వు ఇయ్యలేదంటే నన్ను వేసుకుంటాడు. తర్వాత ఇస్తలే నేను, శాలరీ రాగానే ఇస్తానులేరా బాబు. పక్క ఫస్ట్ నువ్వు అడుగుపో. నాన్న నాన్న ఏమైందిరా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి నాన్న, నాకు ఇచ్చేసి. నీకా? ఎందుకురా? నా ఫ్రెండ్కి ఏదో అవసరం ఉందంట, నాకు తొందరకి. ఎంత కావాలి నీకు? 10,000 కావాలా? 10,000? 10 రూపాయలు వడ్డీ అయితేనే ఇస్తా. 10 రూపాయలు వడ్డా? సరే ఉండు, మా ఫ్రెండ్ అడిగేసేస్తా. రే మా నాన్న 10 రూపాయలు వడ్డీకి అయితేనే ఇస్తా అంటున్నారా? 10 రూపాయలు వడ్డేనా? ఇస్తానులేరా, ఏముంది, 10 రూపాయలు వడ్డే కదా, ఇస్తాలే. మామా హ్యాండ్ ఇవ్వవు కదా మామా. నన్ను నమ్మురా, నేను ఎప్పుడైనా మోసం చేశాను చెప్పు, నేను ఇస్తా అంటే ఇస్తా, తేపో. సర్లే మామ, మా నాన్నకు చెప్పేసేస్తా. నాన్న మా ఫ్రెండ్ గానికి 10 రూపాయలు వడ్డీనా ఓకేనంట నాన్న. ఏంటి 10 రూపాయలు వడ్డీకి ఇస్తాడా? ఎంత కాదన్నా చాలా లాభం వస్తుంది. సర్లే ఇచ్చేద్దాం. సరేలే, వడ్డీలో కానీ అసల్లో కానీ ఏమైనా తేడా వచ్చిందనుకో నీకు భజనే ఇంకా చెప్తున్నా. నన్ను నమ్ము నాన్న, నేనున్నాగా. ఇదిగో 10,000 అమౌంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇస్తావా పార్టీ? ఎందుకు లేదురా, పదరా ఇప్పుడు చేసుకుందాం, పదరా పార్టీ. కొన్ని నెలల తర్వాత. నాన్న ఏరా మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాను నాన్న, లేదంటే నేను వదిలేస్తానా? ఇదిగో నువ్వు ఇచ్చిన 10,000, ఇదిగో నీ 10 రూపాయలు వడ్డీ. నేను 10 రూపాయలు వడ్డీ అంటే 10 రూపాయలే తీసుకొని వస్తావరా? ఏయ్ అక్కడే ఉంటాను, ఇప్పుడు దొరికేవరా నా చేతికి? నేనున్నంత వరకు నా ఫ్రెండ్ మీద ఎవరు చేయలేరురా. నీకు యాక్సిడెంట్ అయినా నా దగ్గర 10,000 తీసుకున్నాడు. నిజమారా? అది కాక మందు తాగినాడు నా డబ్బులతో. రే ఎంత పని చేసావరు నువ్వు? ఉండరా నువ్వు, ఎంత పని చేసావరు నువ్వు? ఇలా చేస్తావు పోయింది నా డబ్బులే కదన్నా, వదిలే నా, చంపేస్తావన్నా. నీ డబ్బులు ఏముందిరా, నన్ను పిలవకుండా మందు తాగుతావారా నువ్వు? అయిపోయావురా నువ్వు నా చేతులు. ఇంకా ఏంట్రా ఒక్కటి కనపడదు, ఎక్కడ పెట్టాను? అన్నా ఇది మా ఫ్రెండ్ అన్న మొబైల్ కొనా అనుకుంటున్నా, ఎంత పడతా అన్న ఇది? మనం కొనే పడితే 3,000 చెప్పొచ్చు. సరే వాడు కొనాలనుకున్నాడు కదా, 5,000 ఇద్దాంలే. 5,000 కొనొచ్చు బ్రో. 5,000 అన్న? 5,000కి కొనేంత ఏముందన్న దాంట్లో? బ్రో ఏముందా, ఒరిజినల్ డిస్ప్లే, 5,000 బ్యాటరీ, కెమెరా బాగా వస్తుంది, అసలు ఇంతవరకు రిపేర్ రాలేదు. ఇంతకంటే ఏం కావాలి బ్రో? 5,000కు హ్యాపీగా కొనుక్కో. ఏంటన్నా దీంట్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా? అయితే ఇది తీసుకుని 5,000 ఇచ్చేయన్నా. అదేంటి బ్రో, మీ ఫ్రెండ్ దగ్గర కొనాలని చెప్పినావు? ఇది నాదేనా మొబైల్, ఎలా అమ్మాలో నాకు తెలీదు. మీ మొబైల్ షాప్ వాళ్ళకి ఎలా అమ్మాలో తెలుసు కదా, అందుకే మీకు అమ్ముదాం అనుకుంటున్నా. ఇంకా మీరు ఈ సెల్ తీసుకొని 5,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా అయినా 5,000కి సెల్ పోదు బ్రో, నేను కస్టమర్స్కి ఏం చెప్పాం మరి? ఏం చెప్పాలి బ్రో? 5,000 బ్యాటరీ, ఒరిజినల్ డిస్ప్లే, ఇంతవరకు రిపేర్ రాలేదు, కెమెరా కూడా బాగుంది, ఇంకేం కావాలి బ్రో? హ్యాపీగా కొనుక్కో, హ్యాపీగా కొనుక్కో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటి? హలో రే మామ, నాకు జాబ్ వచ్చిందిరా. అవునా? సరే నేను వస్తున్నా ఉండు. సరే తొందరరా. ఏ కంగ్రాచులేషన్స్ రా మామా. థ్యాంక్స్ రా మామ. అయినా ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? రే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావురా, మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి. ఆ షర్ట్ ఏంటి, ఆ చెప్పులు ఏంట్రా? ఈ షూస్ వేసుకొని షర్ట్ వేసుకొని వెళ్ళు, బాగుంటది. దా వేసుకో, తొందరగా వేసుకో. థ్యాంక్స్ రా మామ. చూసావా ఎలా ఉందో? అవునరా, చాలా బాగుంది. ఆ జుట్టు చూర్రా ఎలా ఉందో, దువ్వుకోరా. రే ఇంకా ఏంట్రా దువ్వేనా? ఇదిగో ఇది తీసుకో, ఇది వాడుకో. నీ అభిమానం తట్టుకోలేకపోతున్నాను రా. నీకేం రా, జాబ్ వచ్చింది, కొత్త బట్టలు వేసుకుంటావు. నా దగ్గర బట్టలు కూడా లేవు, డబ్బులు కూడా లేవు. ఎందుకురా మామ, నా షర్ట్ ఉంది కదా, ఇదిగో నా తీసుకో. వద్దులేరా. తీసుకోరా రే. ఇదిగో నా చెప్పులు కూడా వాడుకో, అన్ని నీవేరా నావన్నీ. థ్యాంక్స్ రా మామ. మనలో మనకు థ్యాంక్స్ ఏందిరా. సర్లేరా, ఈ శుభ సందర్భంలో ఒక ఫోటో దిగుదాంపా. సరే తీ. నిన్ను జాబ్ లోంచి తీసేస్తున్నాం. ఈ జాబ్ కూడా దొబ్బినట్లుంది. రే మామ, నా జాబ్ పోయి. ఓం భీమ్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ హీమ్. జాబ్ పోవాలి. బాలు అది కాదురా. అరే నా చెప్పులు నా దువ్వెని తీసుకునేది, నన్ను చేతుపడి చేయనికే. జాబ్ పోయిందా? జాబ్ పోయిందా? ఓరి నాయనో. అన్నా
రూపాయి అంటే దానం చేయండి అన్న. లేదు తమ్ముడు. అన్న రూపాయి కదన్న అడిగింది. చిల్లర లేదు పో. ఏందో పొద్దున్న నుంచి ఆకలిగా ఉందన్న, పొద్దుంచి ఏం తినలేదు తాగలేదన్న, చూడన్న ప్లీజ్ అన్న. సర్లే నా దగ్గర డబ్బులు లేవులే కానీ పోయి టీ తాగుకో. అన్న అన్నీ చదువున్నా డబ్బులు. నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? అదేంటన్నా నువ్వే కదా డబ్బులు లేవు టీ తాగుతాను తాగుపో అని చెప్పినావు. నేను టీ తాగుపో అన్నాను కానీ డబ్బులు ఇస్తా అని చెప్పలేదే. అప్పుల బాధలు ఎక్కువైనారా స్వామి. వీడింటి ఇక్కడ ఉన్నాడు. చూసినారు వీడు తరుణ్ గాడే కదా ఉండి ఈరోజు కడిగేస్తే వీడిని డబ్బులు ఎప్పుడు ఇస్తాడో. రే ఎప్పుడు కడతావురా నా డబ్బులు? ఇచ్చి ఎన్నాళ్ళ కొడక డబ్బులు కట్టు డబ్బులు. నన్నే కొడతావరా నువ్వు? ఉండరా ఈ సంగతి చెప్తా నీకు. హలో గురుజీ, నన్ను వేరే వాడు కొట్టినాడు, మనం లేపేయాలా? ఏమేం కావాలి నీకు? 2 ఎంటికలు, ఒక ఫోటో ఏంట్రా? ఏం జరుగుతుందిరా? కాళ్ళమ్మట్టే వాడిని లేపేచ్చావు కదా, వాడు ఉన్నాడు కదా. లేపేడు గయా